ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటాము నాయన. గొప్ప దేవుడవు తండ్రి, మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమ అపారమైనది, అమూల్యమైనది, అసాధారణమైన ప్రేమ నాయన. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఈలో ప్రయోజనం లేని నాయన తండ్రి ప్రేమించి సాయంకాలం ఇదిగో తండ్రి మరి నాయన ఈ మేలైన సహవాసము, పరిశుద్ధమైన సహవాసం నాయన మరి నీ బిడ్డలతో మాకు మీరు అనుగ్రహించేంతవరకు నాయన మీ దాసుని ద్వారా నాయన అమూల్యమైన వాక్య సత్యములోను తండ్రి కుటుంబ వ్యవస్థ ఎంత పరిశుద్ధమైనది, దేవుని మహా ఆలోచన. ఏదైనా తోటలో ఆయన తండ్రి ఆదాము హవ్వను మరి నాయన మరి అవగారిని సృష్టించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆయన కట్టాడు. పరలోకమున్న మహాదేవుడు భూమిపైన తండ్రి కుటుంబం అనే ఒక వ్యవస్థను గుర్చిన అద్భుతమైన ఆలోచన. దుష్టుడు ఒకడున్నాడు, సాతాను మోసగాడు. ఆ కుటుంబ వ్యవస్థను ఆ దినాన వాడు పాడు చేశాను అనుకున్నాడు. అయితే మహాదేవుడు నాయన మీరు చేసిన మహా ఆలోచనను అలా నాయన విడిచిపెట్టక మానుకొనక క్రొత్త నిబంధనలో తిరిగి నాయన కుటుంబ వ్యవస్థను కడుతూ అనేక మంది కుటుంబ మరి వ్యవస్థలు నాయన మరి వ్రాయబడిన వాక్యం నుంచి మీ దాసుడు నాయన మరి చూపించున్నట్టుగా యోసేపు మరియమ్మ కుటుంబము, ఎలిజబెత్ నాయన మరి ఆ యొక్క తండ్రి జకరయ్య వారి కుటుంబం నుంచి ప్రారంభించిన సంఘము నాయన మరి దేవుని యొక్క పరిశుద్ధమైన కన్యక పెళ్లి కుమార్తె నాయన ఎత్తబడే సంఘము నాయన పెళ్లి కుమార్తె ప్రభువా మరి పరలోకంలో జరిగే ఆ యొక్క వధువు నాయన మరి ఆ యొక్క వివాహం, ఇవన్నీ కూడా అద్భుతమైన వాక్యాలు తండ్రి. క్రొత్త నిబంధనలో మరి పాత నిబంధనలో నాయన ఛాయగా క్రొత్త నిబంధనలో నెరవేర్చిన ఈ ప్రేమ మీరు అక్కడ ఈ విధంగా నాయన మరి ఆ సంఘంలో మేము ఉన్నామా, ఎత్తబడే సంఘంలో మేము ఉన్నామా, ఆ పెళ్లి కుమార్తె అనబడిన ఆ సంఘంలో నాయన మరి మేము ఉన్నామా అన్న ఒక పరీక్ష ఈ దినాన ఈ సాయంకాలం చేసుకొని సిద్ధపడేందుకు నాయన మమ్మల్ని మేము నాయన ఒక పరిశుద్ధమైన ఒక కన్యకగా నాయన మీకు సమర్పించుకుంటున్న ఒక జీవితం సాయంకాలం నాయన పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన కుటుంబ జీవితాలు, పవిత్రమైన కుటుంబ జీవితాలు, దేవుని ఆలోచనకు నాయన లోబడి నడుస్తున్న కుటుంబ జీవితాలు, దేవుని యొక్క మరి మార్గంలో నాయన మరి క్రీస్తు యొక్క లక్షణాలు కలిగిన కుటుంబ జీవితాలు నాయన విశ్వాస జీవితాలు మరి మేమందరికి కలిగి ఉన్నాం. ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ క్షమ, ఆ క్షమించుకోవాల్సిన ఆ యొక్క బుద్ధి నాయన, ఆ మనస్సు, క్రీస్తు యేసు యొక్క మనస్సు నాయన ఎన్నో విషయాలు మీ దాసుని ద్వారా హెచ్చరికగా మాకు దయచేసి ఆలోచన అనుగ్రహించేందుకు వదనాలు చెల్లించు. సభను జీవించే స్తోత్రములు మరి నాయన ఉన్న వాక్యాన్ని మా జీవితాలు ఫలింపచేయండి. ముందుంటున్న కార్యాన్ని దీవిస్తారని మా ప్రార్థన విని మాకు మేలు చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో రెండవ మెసేజ్ అంటున్నగా విని ఆత్మీయమైన మేలు సెకండ్ కమింగ్, దేవుడు రెండవ రాకడలో ఎలాంటి సంభవాలు ఉంటాయో ఆ విషయాలు ఆంధ్ర నుండి వచ్చిన జాన్సన్ గారు దేవుని సందేశాన్ని వినిపిస్తారు. వీరు ఎవరో కాదు, ఎస్ ఆనందమయ్య గారి మనుమడు, ఎస్ ఆనందమయ్య కొడుకు కనుక ఆయన ఎంతో శ్రేష్టమైన విషయాలు చెప్తారు. ఈ దినం రేపు మంగళవారం కూడా ఉంటున్నది. 24వ వార్షికోత్సవ సందర్భంగా ఇలాంటి మీటింగులు పెట్టవాలని, అందరూ దేవుని వాక్యాన్ని వినవాలని ఆశతో మేమంతా అందరం మాట్లాడుకొని ఇలాంటి విషయాలు దేవుని స్వార్థను అందించాలని, ఆత్మీయంగా మనం బలపడాలని, దేవుని ఈనాడు కుటుంబాలు ఎంతో హీన దశకు వచ్చినాయంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ధ్యానం చేయడం లేదు. అందుకే దేవుని దాసులు ఇరువురు కూడా వారి థీమ్ ఫ్యామిలీ ఎలా ఉండాల్సింది పరమేశ్వర్ గారు ఎంతో చక్కగా వివరించారు. ఇప్పుడు కూడా దేవుని సేవకులు డేవిడ్సన్ గారు దేవుని రాకడ సమయంలో ఎలాంటి సంభవాలు ఎదుర్కోవాలనో అలాంటి విషయాలు
చెప్తాడు. విని ఆత్మీయమైన మేలు పొందవాలని మనవి చేస్తున్నాం. రేపటి సమయం రేపు కూడా 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. మరలా సాయంకాలం 7 గంటలకు ఉంటున్నది. మధ్య పీరియడ్లో మనకేమైనా విషయాలు ఉంటే కొన్ని సేవకులు మనకు చెప్తారు. అలాంటి విషయాలు మీరు రావాల్సిందిగా కోరుచున్నాం. విని ఆత్మీయమైన మేలు పొందవాలని మనం ఈ సమయంలో అయ్యగారు వచ్చి, జాన్సన్ గారు వచ్చి దేవుని సందేశాన్ని వినిపిస్తారు. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మీ ఎదుట నిలబెట్టిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా పేరు బ్రదర్ జాన్సన్. నేను తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాలో దేవుని సేవకుణ్ణి. మరి మా నాన్నగారి పేరు బ్రదర్ సత్యం గారు. వారు జడ్మేటపాడు సత్యం గారు అంటే అందరికీ తెలుస్తుంది. ఐజక్ గారు నా ఆత్మీయమైనటువంటి తండ్రి. ఈ విధంగా దేవుని పరిచర్యలో కొనసాగడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి తణుకు పట్టణంలో చిన్న సంఘాన్ని ప్రారంభించి పని జరిగిస్తూ ఉన్నాం. కనుక ప్రభు చక్కని ప్రయాణాన్ని అనుగ్రహించి మీతో కలిసి ఈరోజు ఆరాధన చేయడానికి ప్రభు కృప చూపాడు. మరి ఈ 3 దినాలు నాకు ఇవ్వబడిన అంశం ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభును గుర్చిన 2వ రాకడ సత్యాలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎస్కటాలజీ ఒక అద్భుతమైనటువంటి అంశం. మీరు గనక జాగ్రత్తగా మనసు పెట్టి వింటే చాలా అద్భుతమైన సంగతులు మనమంతా కలిసి నేర్చుకుంటా. దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క పుస్తకాన్ని బోధిస్తూ ఉన్నాను. మరి ప్రభు కృపను బట్టి మనమంతా కలిసి నూతనమైన సంగతి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది 2వ రాకడ ప్రకటన గ్రంథం అంటే వెంటనే బైబిల్ మూసేస్తారు, ఇది మనకు సంబంధించింది కాదనుకుంటారు. ఇట్ నెవర్ బి ఏ డిఫికల్ట్ బుక్. ఇది అన్నాడు కూడా కష్టమైన పుస్తకం కాదు, చాలా అర్థం చేసుకునేటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివితే చాలా దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆసక్తికరమైన సంగతులు ఇందులో రాయబడ్డాయి. కనుక ప్రార్థనాపూర్వకంగా మనము వాక్యాన్ని వింటే ఖచ్చితంగా ప్రభు వ్యక్తిగత జీవితాల్లో మనతో మాట్లాడతాడు, మన ఆత్మలకు క్షేమం కలుగుతుంది. మరి నాతో పాటు నాకంటే మరి వయసులో పెద్దవారు ప్రియుడు అన్న పరమేష్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారు ఉదయకాలం నుంచి మరి చాలామంది మిస్ అయ్యారు. కుటుంబం అనేటువంటి అంశాన్ని మరి ఇంట్రడక్షన్ పరిచయ వాక్కులను వారు అందించారు. అసలు బైబిల్ గ్రంథం దేంతో ప్రారంభమవుతుంది? వివాహంతో ప్రారంభమవుతుంది, మరలా వివాహంతోనే ముగుస్తుంది. యేసుప్రభు వివాహం చేసే వివాహాల్లో ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ పెళ్లి చేసుకోబోతున్న క్రమే నేను చెప్తాను, ఎలా ఉండాలో అన్న చెప్తాడు. కనుక చక్కగా ఈ పాఠాలు మీరు జాగ్రత్తగా నేర్చుకుని ఆత్మీయమైన మేలు పొందాలని మరి క్రీస్తు పక్షాన నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నప్పుడు చుట్టూ భయంకరమైన పరిస్థితులు గుండా ఈ ప్రపంచం వెళుతూ ఉంది. మరి ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి 3వ ప్రపంచ యుద్ధానికి బైబిల్ ఏదైనా వచనాలు ఉన్నాయా? అసలు ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అన్యులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? ఎందుకు ఆగస్టు 12, 13 తారీఖులు యూదులకు చాలా ప్రాముఖ్యమైనవి? ఎందుకు ఆ 2 దినాలు పవిత్రమైనవి అని ఆలోచన చేస్తే 5 సంగతులు ఉన్నాయి అందులో. ప్రపంచమంతా ఒక నివ్వెరపోయే సంగతి అది. మొదటిది, ఈ 12, 13 తారీఖుల్ని తిషాప్ ఆవ్ అని పిలుస్తారు. వాళ్ళ నెల అన్నమాట. అబ్బ అనే నెల అంటే ఆగస్టు నెలలో వస్తుంది. 5 సంగతులు జరిగాయి. మొదటిగా యెహోషువ గ్రంథం లేదా సంఖ్యాకాండంలో మనం చదివినప్పుడు, సంఖ్యాకాండంలో మోషే వేగు చూడడానికి పంపిస్తాడు. అందులో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ఎప్పుడది? ఈ తారీఖులే. రాళ్ళు రువ్వడానికి రాళ్ళు ఎత్తినటువంటి దినం అది. తర్వాత మొదటి దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయం నాశనం చేసిన దినం కూడా ఈ 12, 13 తారీఖులే. యేసుక్రీస్తు ప్రభు సంచరించిన 2వ దేవాలయం, సెకండ్ టెంపుల్, యెరుబ్బయలు దాన్ని రినోవేట్ చేశాడు. ఆ దేవాలయాన్ని కూడా పడగొట్టింది ఈ 12, 13 తారీఖులే. కనుక ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, ఏం జరుగుతుంది? ఇరాన్ ఎట్లా దాడి చేస్తుంది? హిజ్బుల్లాను అంతమొందించగలరా? గెరిల్లా యుద్ధాలు జరుగుతాయా? ఇవన్నిటికి కూడా బైబిల్లో చక్కని సమాధానం రాయబడింది. కనుక ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో జాగ్రత్తగా
మనసు పెట్టి వినాలని నేను మనవి చేస్తున్నాను. కనుక బైబిల్తో పాటు ప్రస్తుత సంభవాలు చూడాలి. యేసుప్రభు రాకడ కొరకు మనము ఎలా సిద్ధపరచుకోవాలో ఖచ్చితంగా మరి ప్రతి విశ్వాస యొక్క బాధ్యతగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎన్నో ఆత్మీయమైన సంగతులు మనం నేర్చుకుంటాం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 1 to 3. 3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు దినములో మేము మనసారా ఆరాధించి రొట్టె విరిచే కుడుకులో సహవాసంలో చేరి నీ నామాన్ని సంకీర్తన చేయగలిగాం, పూజించగలిగాం. మరలా ఈ 3 రోజులు హుబ్లీ సభల్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. అననుకూల పరిస్థితులు, వాతావరణం అనుకూలించకపోవడం, కరెంటు లేమి, వీటన్నిటిని ఉన్నప్పటికీ మీరిస్తున్న ఆదరణ, నెమ్మదిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ముందుగా మీ దీనదాసుడు నిలబెట్టుకుని కుటుంబము, దాని నైసర్గిక స్వరూపము, అందులోని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి కృప చూపినందుకే నీకు వందనాలు. వారు విడిచి వచ్చిన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మరి అనేకులు వచ్చి వాక్యం విని మేలు పొందడానికి మీరు ఎంతగానో కృప చూపినారు. దేవా, నీకు వందనాలు. అన్ని విషయాలు మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మహిమ పొందమని, మాకు అవసరమైన సంగతులు ఆత్మీయమన్నా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనుడు క్రిస్వెల్ అనేటువంటి ఒక దైవజనుడు అమెరికా దేశంలో బ్యాప్టిస్ట్ సంఘాలు బాగా వాక్యం చెప్పి దేవుని దగ్గరకు అనేక మంది నడిపించినటువంటి మంచి వక్త, మంచి రచయిత కూడా. క్రైస్తవ లోకానికి క్రిస్వెల్ అంటే కొత్తగా చాలా మంచి పుస్తకాలు రాశాడు. ఆయన ఒక రోజున సంఘములు ఇలాగ ప్రకటన చేశాడు, నేను ఈ రోజు నుంచి ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు వరుస క్రమంలో వాక్యాన్ని బోధిస్తాను అన్నాడు. అంటే త్రూ ద బైబిల్ అనేటువంటి అంశాన్ని నేను బోధిస్తానంటే అందరూ అన్నారు, ఇదేంటండి బాబు, మన సేవకుడు ఎలా తీసుకున్నాడు, ఇదేమైనా జరిగే పనా, సంఘం అంతా ఖాళీ అయిపోద్ది, ఎవరు వస్తారులే అని అనుకున్నారు. దాదాపు 17 సంవత్సరాలు ఆదికాండం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించగానే ఆదికాండం మొదలుపెట్టినప్పుడు దాదాపు 100 మంది చేర్చబడ్డారు. నిర్గమకాండం ఇంకొక 100 మంది. అలాగ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి సంఘంలో అసలు ఖాళీ లేదు, కిక్కిరిసిపోయింది. కారణం ఏంటంటే వాక్యం ప్రజలతో ఏం చేసింది చెప్పరే, మాట్లాడింది. నిలబడి వాడిని చూడొద్దు, వాక్యములను ప్రభును చూడండి, ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఆయన ఇలాగూ ప్రకటించిన కారణం చేత అనేకమైన సంఘాలు ఆ సంఘం ద్వారా ఏర్పడి 17 సంవత్సరాల 8 నెలల ప్రతి వారం బోధించాడు. సంఘం 4 ఇంతలైంది. కనుక సిస్టమేటిక్ బోధ చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఏదో అంశ ప్రసంగాలకు అలవాటు పడిపోయాం మనం. కాలేబు గురించి, యెహోషువ గురించి, యోసేపు గురించి చిన్న చిన్న టాపిక్స్, క్యారెక్టర్ స్టడీస్ అలా చెప్పేవాళ్ళే పిలుస్తారు. కానీ బుక్కును బోధించేవాడిని ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయము, పిలం. అందుకని సంఘముల ఆత్మీయత పాళ్ళు తగ్గిపోయాయి. కనుక ఎప్పుడైనా సరే ఒక బుక్ కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు మనం దీవెన పొందుతాం, ప్రభులో ఎలాగో మార్పు చెందాలో చక్కగా నేర్చుకుంటామని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ 22 అధ్యాయాలు కలిగిన ఈ ప్రకటన గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం, విశేషమైన గ్రంథం. ఇందులో 60 దర్శనాలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? దేర్ ఆర్ 60 విజన్స్. 60 దర్శనాలు ఉన్నాయి. తర్వాత ఈ 22 అధ్యాయాలు మనం గమనిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. బైబిల్లో మొత్తం చూస్తే 31,103 వచనాలు ఉన్నాయి. 31,103 వర్సెస్ ఉన్నాయి. అందులో 6,000 వచనాలు నెరవేరాయి.
ఇంకా 2000 వచనాలు సుమారుగా నెరవేరాల్సి ఉంది. కనుక వచ్చుచున్నవాడు చెప్పండి ఆలస్యము చేయక వచ్చును. మరి ఎలాగ ఉండాలి మనం? చెప్పండి ఎలాగ ఉండాలి? మందు తాగేవాడు మందు తాగొచ్చు, ఈ చొక్కా పుచ్చుకోవచ్చు, ఆ చొక్కా పుచ్చుకోవచ్చు, చక్కగా కావలసిన పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా డ్యూటీలు చేయొచ్చు, చక్కగా 10 మందిని పాడు చేయొచ్చు. ఇదా చెప్పండి? దేవుడు మనల్ని అందుకొరకు పిలవలేదు. ఎలా జీవించాలి ప్రభు కొరకు? రోషం కలిగిన క్రైస్తవుడిగా దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి భయము కలిగి ఈ లోకములో మనము జీవించవలసిన అవసరత ఎంతైనా ఉందని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఇది ఏమాత్రం కూడా కష్టమైన పుస్తకం కాదు. జాగ్రత్తగా మనసు పెట్టి చదివితే ఇది అమూల్యమైన పుస్తకం. దేవుడు మన జీవితాన్ని మారుస్తే. అయితే ఈ గ్రంథ విభజన మనం చూసినప్పుడు 19వ వచనాన్ని బట్టి మనం విభజించాలి ఈ గ్రంథాన్ని. చదువుతారు 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో ఉన్న చూచిన 7 నక్షత్రములు గుర్చిన మర్మం అన్నాడు. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి చూచిన వాటిని అన్నాడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, కాస్త ఆకలిస్తుందా? చూచిన వాటిని. రెండవది అందరు చెప్పాలి, ఉన్న వాటిని. మూడవది కలగబోవు వాటిని. 3 ముక్కలు ప్రకటన గ్రంథం. ఒకటి చూచిన వాటిని, రెండవది ఉన్న వాటిని, మూడవది కలగబో వాటి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే గ్రంథాన్ని ఈజీగా మనము డివిజన్ చేసుకోవచ్చు. చూచిన వాటిని అన్నాడు అంటే మొదటి అధ్యాయంలో చాలా అమూల్యమైన సంగతులు రాయబడ్డాయి. మొదటి అధ్యాయంలో ప్రభు యొక్క అసమానమైనటువంటి క్రీస్తును గూర్చిన అమూల్యమైన సంగతులు రాయబడ్డాయి. చూస్తూ యోహాను రాస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట మనల్ని ఆకర్షిస్తుంది. నేను ప్రభువును చూస్తున్నప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. ఏం చూశాడు? ఆయన ముఖాన్ని చూశాడు, ఆయన చేతులు చూశాడు, ఆయన పాదములు చూశాడు. అర్థమైపోయింది, ఆయన పరిశుద్ధత ఎదుట నిలబడ్డానికి నేను యోగ్యుణ్ణి కాదు. ఇదే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఎగిరి గొంతులేయడం కాదు. ఆరాధన అంటే చచ్చిన వాని వలె పడడం. అది అంటే ప్రభువా నీ దైవత్వాన్ని నేను చూస్తున్నప్పుడు నీ పరిశుద్ధత ముందు నేనే పాటివాణ్ణి అని తగ్గించుకోవడం. చాలామంది తెలియక ఆరాధన అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అది కాదు ఆరాధన. ఆరాధన అంటే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడడం. అది నేర్చుకుందాం మనం. తగ్గించుకోవడం నేర్చుకుందా. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను యోగ్యుణ్ణి కాదు అన్నాడు. కనుక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చూచిన వాటిని అన్నాడు. అది మొదటి విభజన, మొదటి అధ్యాయం. ఆ తర్వాత మనం చూస్తే రెండవదిగా చూస్తే ఉన్న వాటిని అన్నాడు. ఏమున్నాయి? ఏమేమి ఉన్నాయని చూస్తే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలు మనం చూస్తాం. అందులో మొదటి సంఘం ఎఫెసు సంఘం. వారు మొదటి ప్రేమను విడిచిపెట్టిన సంఘం. ఎఫెసును మగ చర్చ్ అని పిలుస్తారు. చాలా విశాలమైన సంఘం. అక్కడ చాలామంది ప్రసిద్ధమైన బోధకులు వెళ్ళి వాక్యం చెప్పారు. పౌలు అక్కడ పనిచేశాడు. అదేవిధంగా శిష్యుడని యోహాను ఇక్కడ సంఘ పెద్దగా, సంఘ కాపరిగా మనం చూస్తాం. ఆ తర్వాత లౌదికీయ సంఘానికి వచ్చేటప్పటికి ప్రేమ చల్లారిపోయింది. వెచ్చగాను లేరు, చల్లగాను లేరు. ఎలాగున్నారు? నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నారు. అటు ప్రభువు కావాలి, ఇటు లోకం కూడా కావాలి. లూక్వామ్. సంఘాల కండిషన్ ఎలాగుందంటే లూక్వామ్, నిలువెచ్చని స్థితి. ఆత్మీయత చల్లారిపోయింది. ప్రార్థన లేదే, వాక్య పఠనం లేదే, దేవునితో గడపడం లేదే, సమాధానం లేదే. కారణం ఏమిటంటే లవొదికీయ సంఘములో ప్రవేశించింది. నిలువెచ్చని స్థితి. ఈ రాత్రివేళ స్థితిలో ఉంటే నువ్వు పునరుద్ధరించబడాలి. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత చూస్తాం ఫిలదెల్ఫియా సంఘం, బ్రదర్లీలో సహోదర ప్రేమ కలిగిన సంఘం. మన సంఘ పరిస్థితి ఏమిటి? రకరకాల సంఘాల నుంచి వచ్చారు. మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. బట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద చర్చ్ అండ్ యువర్స్? సంఘములో నీ పాత్ర ఏమిటి? సంఘం యొక్క పాత్ర ఏమిటి? ఈ 2 విషయాలు ఆలోచన చేయాలి. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్? సంఘములో నీ పాత్ర ఏమిటి? నీ పాత్ర
ఒక వ్యక్తి కుటుంబం అవుతాడు, కుటుంబం సంఘంగా మారుతుంది. వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఏం బాగుంటుంది? సంఘం. వ్యక్తే పాడైపోతే చెప్పండి, వ్యక్తే పాడైపోతే కుటుంబం ఏమైపోద్ది? పాడైపోద్ది. కుటుంబం పాడైపోతే ఏం పాడవుతుంది? అది అంత ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తుల ద్వారా. కనుక ఫిలదెల్ఫియా మనకు కావాలి. సహోదర ప్రేమ చాలా అవసరం. తర్వాత మనం చూస్తాం ఈ 7 సంఘాల గురించి రేపు మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఉన్న వాటిని అన్నాడు అంటే 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూస్తే కలగబోవు వాటిని అన్నాడు. ఏమండి ఏంటవి? కలగబోవు వాటిని 3 ముక్కల్లో చెప్తాను ప్రకటన గ్రంథం. 1 చెప్పండి, మొదటిది మాట ఏంటి? చూచిన వాటిని, మొదటి అధ్యాయం. 2-3 అధ్యాయాలు ఏంటి? ఉన్న వాటిని. 7 సంఘాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే కలగబోవు అంటే జరగబోయే సంగతుల గురించి చెప్తున్నాడు. అది 4 నుంచి 22 అధ్యాయాల్లో మైండ్లో పడిపోవాలి మనకి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, రేపు కూడా అడుగుతాను. మనసులో పెట్టుకుని జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కనుక వినండి, ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు, ఎప్పుడు రాశాడు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ ఆదర్ గురించినటువంటి కాస్త పరిచయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే అపోస్తలుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఆయన ఇంకా చాలా పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త రాశాడు, అదేవిధంగా యోహాను పత్రికలు 3 రాశాడు. ఇప్పుడు మన ప్రకటన గ్రంథాన్ని చదువుకున్న దీన్ని రాశాడు. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే దాదాపు మనం చూసినప్పుడు అక్కడ డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. డొమిషియన్ గుర్తుపెట్టుకుని ఏం పేరండి పేరు? డొమిషియన్. చాలా భయంకరమైన వాడు. అసలు యేసుప్రభు అంటే పడదాడికి, తననే ఆరాధన చేయాలని కోరుకునేవాడు. ఎవడైనా ఎదురు తిరిగితే భయంకరమైన శిక్షలు వేస్తాడు. అలాగున యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు, సంఘాలు బలపరుస్తున్నాడు. తెలుసుకున్నాడు, తీసుకురండి రా అన్నాడు. తీసుకొచ్చాడు. ఏమయ్యా యేసుప్రభుని విడిచిపెట్టవా అని అడిగాడు. నేను విడిచిపెట్టనండి అన్నాడు. తెలుసు కదా ఎలా ఉంటుందో పనిష్మెంట్, తీసుకురండి రాయిని అని చెప్పి సలసలా కాగుతున్న నూనెలో యోహాను ఉంచారు. ఉంచితే అద్భుతం జరిగింది. కనీసం వెంట్రుక కూడా ఏం చేయలేదు, కాలిపోలేదు. బెత్తరపోయాడు డొమిషియన్. ఇదేంటి ఇలా జరిగింది? అమ్మ బాబో, ఇతను మామూలుడు కాదు, ఇక్కడ ఉంటే ఇంక చాలామందిని మారుస్తాడు, ఈ అద్భుతం అందరికీ తెలిస్తే అందరూ క్రైస్తవులుగా మారిపోతారని చెప్పి ఆయన్ని పద్మాసు ద్వీపానికి పంపేశాడు. ఆ ద్వీపము రాళ్ళు కొట్టే స్థలం. క్వారీస్ ఉంటాయి ఎక్కువగా. క్వారీ అంటే రాళ్ళు కొడతారు, మనకు రోడ్లు వేయడానికి, ఇంటి మీద చిప్స్ అంటే ఈ స్లాబ్ వేయడానికి ఉపయోగించే కంకర ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కనుక అలాంటి ప్రదేశానికి రాళ్ళు కొట్టే పనికి పంపించాడు. ఎవరిని? యోహాన్ని. కానీ అక్కడ ఆరాధనలో నిండిపోయాడు. ఎవరు? ప్రియమైన శిష్యుడైన యోహాన్. ఆయనకున్న పేరేంటంటే యేసు ప్రేమించు శిష్యుడు. ప్రభు ప్రియమైన శిష్యుడు, ప్రభుకి ఇష్టమైన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు, ఆయన మనసులోని మాటలను ప్రజలకు తెలియచేసినవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించినవాడు యోహానును మనం చూస్తున్నాం. 60 దర్శనాలు ఇందులో రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక డొమిషియన్ అన్నటువంటి చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 94-96 మధ్య ఈ గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ప్రకటన అంటే అర్థం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ప్రకటన ఇంగ్లీష్లో ఏమంటారంటే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు, తెలుగులో ప్రకటన అంటారు. అసలు అర్థం ఏమిటంటే ప్రత్యక్షత అని అర్థం. చెప్పండి ఏంటది? అందరూ చెప్పాలి. ప్రత్యక్షత. ప్రత్యక్షత ఏమిటి? ప్రత్యక్షత అపోకాలిప్సిస్ అంటారు గ్రీక్లో. అపోకాలిప్సిస్ అంటే పూర్వకాలం, ఇప్పుడున్న జనరేషన్ తెలియదులేండి. మా చిన్నతనంలో ఈ టౌన్స్లో, విలేజెస్లో డ్రామాలు వేసేవాడు. ఈ డ్రామా వేస్తున్నప్పుడు ముందు కట్టెను వేసేసేవారు. కట్టెను వెనక పాత్రలు నిలబడి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే కట్టెను తీశారో క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్రను పోషిస్తూ ఉంటాయి. దానిని ముసుగు తొలగించుట అంటారు. దేవుడు ముసుగు తొలగించి పరలోకంలో ఏం జరుగుతున్నాయో తన ప్రియమైన ప్రజలకు ఇష్టపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు.
పరలోకం అనేది ఎలాగుంటుంది, అక్కడ ఎవరెవరు ఉంటారు, అక్కడున్న సన్నివేశం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని చదివి తనివి తీరా మనస్ఫూర్తిగా చదవాలి అని మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రకటన అనగా అర్థం ఏమిటంటే ముసుగు తొలగించుట. గుర్తుపెట్టుకోండి, ఏం తొలగించాలి? ముసుగు తొలగించాలి. చాలామందికి ఇంకా ముసుగు తొలగలేదు. అంటే దైవ ప్రత్యక్షత చాలామందికి ఇంకా లభించలేదు. వాక్యం చదువుతారు కానీ అర్థం చేసుకోరు. వాక్యాన్ని చదువుతారు, అదేంటో ఆ సంగతి ఏంటో, పై వచనం ఏం చెప్పాడో కింద వచనం ఏం చెప్పాడో తెలియదు. ప్రత్యక్షత చాలా అవసరం. అందుకని అంటాడు, ప్రత్యక్షత లేకపోతే ప్రజలు పాపంలో పడిపోతారు అన్నాడు. ప్రత్యక్షత చాలా అవసరం. కనుక నేటి దినాల్లో ప్రత్యక్షత కాదు కానీ వాక్యాన్ని సంపూర్ణంగా ఇచ్చాడు. దీన్ని నమ్మడమే మనకున్న బాధ్యత. అంతేగాని వెవ్వేరు ప్రత్యక్షతల వైపు వెళితే చాలా ప్రమాదకరం. మరి ఆంధ్ర సంఘాలు చూస్తున్నప్పుడు చాలా చోట్ల ఈ ప్రత్యక్షత లేక నానా రకాల బోధలు, నానా రకాల బాధలు, చాలా విచారకరం. మరొక వైపున సాతానుడు పెట్టరేగిపోతూ సంఘాల మీద దాడి చేస్తూ, సువార్థికులను కొడుతూ హింసిస్తూ, పత్రికలు చించుతూ, బైబిల్ కాలుస్తూ వాడు పెట్టరేగిపోతూ ఉంటే సంఘమంతా భారముగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రభు రాకడైతే సమీపంగా ఉంది. మిమ్మల్ని ఆయత్తపరచడానికే ఈ సంగతులు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇందులో రాయబడిన లాంగ్వేజ్ చూస్తే చాలా విభిన్నమైనటువంటి లాంగ్వేజ్ ఇందులో ఉంటుంది. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రకటన 9:1 చదవాలి. 5వ దూత బూరు ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. నక్షత్రం భూమి మీద రాలుతుందా? ప్రశ్న వేసుకోవాలి. సూర్యుడు ఎవరో చెప్పండి. సూర్యుడు ఎవరో? సన్ ఈజ్ ఏ స్టార్, నక్షత్రం. ఒకవేళ సూర్యుడు పడ్డాడు అనుకోండి, ఏమైపోద్ది భూమి? అంటే ఇందులో లాంగ్వేజ్ మనం గమనించాలి. నక్షత్రము అంటే ఏమిటి, ఎందుకు ఈ పదాన్ని వాడాడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ నక్షత్రం భూమి మీద పడితే అమ్మో చాలా ప్రమాదం. కానీ ఇది లాంగ్వేజ్ వేరు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో మనం రానున్న తరగతుల్లో మనం నేర్చుకుంటా. మరొక చోట అంటాడు, స్టార్ అనేది కొన్ని చోట్ల ఏంజల్స్తో చెప్పబడింది. దేవదూతలు ఏమన్నారు చెప్పండి? స్టార్స్, నక్షత్రాలు అని పిలిచాడు. ఇంకొక చోట అన్నాడు కొన్ని, చూడండి ఒక మాట చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ అధ్యాయం 9వ వచనం. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండేను అన్నాడు. ఇదేంటండి? దానికేమి ఇనుప కవచం చెప్తున్నాడు, గుర్రం ముఖం చూపిస్తున్నాడు, తర్వాత అది రెక్కల ధ్వనికి వినపడుతుంది అన్నాడు, యుద్ధమునకు పరిగెడుతున్నాయి అన్నాడు. ఏంటివి? ఆ రోజుల్లో యోహానున్న కాలంలో మిస్సైల్ అంటే ఏంటో తెలియదు, క్షిపణి అంటే ఏంటో తెలియదు. కనుక అర్థం చేసుకోవడానికి అలంకారప్రాయంగా కొన్ని మాటలు ఉపయోగించబడ్డాయి. అవి మనం రానున్న తరగతుల్లో మనం గమనిస్తాం. అయితే 3 ముఖ్యమైన విషయాలు ఇందులో మనం చూడాలి. ఒకటి రెడెంప్షన్, యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించే విమోచన ఇందులో రాయబడింది, ఆయన విమోచన. రెండవది రిటర్న్, యేసు ప్రభు తిరిగి వచ్చుట. మూడవది రెయిన్, యేసు క్రీస్తు ప్రభు పాలించుట. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటి మాట ఆయన విమోచన. యేసు ప్రభు ఎవరు? ఏమండి, యేసు ప్రభు ఎవరు? ఆయన మన విమోచకుడు. ఎక్కడి నుంచి విమోచిస్తాడు? పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన విమోచకుడు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, మనల్ని ఒక రాజ్యముగా చేశాడు, రాజులైన యాజక సమూహంలో మనల్ని ఉంచాడు. ఆయన మన విమోచకుడు అని చెప్పాడు. హిస్ రిడెంప్షన్, ఆయన విమోచన. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏమయ్యాం? విమోచించబడ్డాం. మొదటి మాట ఆయన విమోచన. రెండవదిగా మనం గమనిస్తే రిటర్న్, ఆయన తిరిగి రాబోతున్నాడు. చాలామంది టైములు పెట్టేశారు. నా చిన్నతనంలో ఒక అంకుల్ ఉంటారు, పుస్తకం రాశాడు ఆయన సెకండ్ కమింగ్ మీద. అందులో ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరం డిసెంబర్ 12న వస్తాడని రాశాడు. ఎప్పుడు వస్తాడంటే
ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 24 years అయిపోతుంది కదా. యేసుప్రభు వచ్చాడా? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. టైం పెట్టిన వాళ్ళు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మిల్లర్ అనేటువంటి అమెరికాలో కెరిస్మాటిక్ మూవ్మెంట్ ప్రారంభించిన వాడు మిల్లర్. ఆయన అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు 1996లో కానీ 98లో కానీ పేరు చెప్పే సంవత్సరం ఆ రోజున వచ్చేస్తాడు. మీరందరూ ఏం చేయాలంటే కొండ మీదకి రండి, అక్కడ మనంతా ఆయన కొరకు ఎదురు చూద్దాం అన్నాడు. చాలామంది వచ్చేసారు. చాలామంది వచ్చేసి అక్కడ ఉన్నారు. ఈ లోపల చాలామంది డౌట్ వచ్చింది, అయ్యో మనం ప్రెగ్నెన్సీతో ఉన్నాం, ఒకవేళ యేసు ప్రభు వస్తే బరువు అయిపోతామేమో అని చెప్పి హాస్పిటల్స్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ తీసేసుకున్నారు చాలామంది. ఇంకా ధనికులు ఏం చేశారంటే, అమ్మో మన డబ్బు అంతా ఏమైపోద్ది, అందరికి పంచేద్దామని చెప్పి దారిలో కనబడుతున్న వాళ్ళు అందరికి ఇచ్చేసారు. ఇలాగా ఆస్తులన్నీ ఇచ్చేసారు, ఫ్రీగా ఇచ్చేసారు. ఇచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోయారు కొండ దగ్గరికి. మిల్లర్ అనేవాడు మంచి సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. అందరు పాటలు పాడుతున్నారు, ఇదిగో యేసుప్రభు వచ్చేస్తున్నాడు, గట్టిగా పాడంటే ఇక ఆఖరి మూమెంట్స్లో ఎలాగుంటాయి అలా ఉన్నారనమాట వాళ్ళందరూ. అలా పాటలు పాడుతుంటే చాలామంది వచ్చేసారు, వేల మీద ఉన్నారు జనం. 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, 5 గంటలైంది, రాలేదు. పోలీసు వాళ్ళు మాత్రం వచ్చారు. ఎవరు వచ్చారు? పోలీసు వాళ్ళు వస్తుంటే తెలిసింది యేసుప్రభు రాలేదని, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇవన్నీ చారిత్రకమైన ఆధారాలు. కనుక ఎవడో యేసుప్రభు రాకడకు టైంను పెట్టలేదు, తండ్రికి తప్ప అది ఎవరికి తెలియదు. ఒకవేళ ఎవడైనా చెప్పాడంటే నమ్మకండి. అర్థమవుతుందే? అది కాలములన్నీ కూడా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. 3వ మాట గమనించండి, రెయిన్. ఆయన ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు. 3 రోజుల క్రితం రాధా మనోహర్ దాస్తో మాట్లాడాను. చాలా విచిత్రంగా ఆయన ప్రేలాపన పేలుతూ ఉంటే నా స్నేహితుడు నెంబర్ ఇచ్చాడు. అని ఒకసారి మాట్లాడు, ఆయన సంగతి ఏంటో తెలుసుకో అన్నాడు. సరే ప్రేమపూర్వకంగా మాట్లాడదామని మెసేజ్ పెట్టాను అంతే. మెసేజ్ పెడితే, సార్ మీ పేరేంటి సార్ అని అడిగాడు. నా పేరు జాన్సన్ అండి అన్నాను. జాన్సన్ సత్య అని పేరు. అంటే ఈ సత్యకి జాన్సన్ ఏమవుతాడని కొంచెం వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను చెప్పాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా ఊరు, ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్ సో అండ్ సో, కానీ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా సంఘాలన్నీ మీ ఆత్మరక్షణ కొరకు ఏం చేస్తున్నాయి? ప్రార్థన చేస్తున్నాయి అంటే చాలండి. అడిగి వచ్చింది కోపం. టక్కన ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. ఏమని? క్రైస్తవ్యం ప్రపంచాన్ని పాడు చేస్తుంది అని పోస్ట్ పెట్టాడు. మళ్ళీ 2వ పోస్ట్ ఇంకోటి పెట్టాడు. మళ్ళీ 3వది వాయిస్ టాకింగ్ మొదలెట్టాడు. జాన్సన్ గారు, ఎందుకు వచ్చిన చెక్క మతం సార్, మాతో రండి, మీకు సనాతనం అంటే ఏం నేర్పిస్తాను సార్ అన్నాడు. అని 101 ప్రశ్నలు పంపించాడు నాకు, 101 క్వశ్చన్స్. నేను కింద ఒకే చిన్న ట్యాగ్ పెట్టాను, ఆల్ ఆర్ ఆన్ సైడ్. అన్నీ కూడా సమాధానం బైబిల్లో ఉంది. నీకు తెక్కగా ఉంటే కూర్చుందా, కానీ ప్రభువును కానీ ప్రభు బైబిల్ కానీ నువ్వు మాట్లాడావంటే మాకు తెలుసు ప్రభు ఏం చేస్తాడో నీ పట్ల. ఇక తట్టుకోలేకపోయాడు ఆ మాట అన్నందుకు. ఆల్ ఆర్ ఆన్ సైడ్, ద లార్డ్ హీస్ గివెన్ ఆల్ ద ఆన్సర్స్. ప్రభు అన్నీ ఇచ్చాడు. మీ ప్రశ్నలన్నిటికీ మా దగ్గర సమాధానం ఉందని చెప్తే ఆయన చాలా కోపం వచ్చేసింది. వినండి, ఇలాగున బైబిల్ మీద దాడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని మాటలు ఎత్తుకుంటారు, మిగతా ఎత్తుకోలేరు. వాళ్ళని అడగండి, యోసేపు జీవితం ఎత్తుకోమనండి వాళ్ళని. ఎందుకని? యోసేపు తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు చెప్పండి? పరిశుద్ధంగా. అది ఎత్తరు. దావీదు పాపం గురించి మాట్లాడతాడు, లోతు కుమార్తెల గురించి మాట్లాడతాడు. ఇంకా లేవా? దావీదు పాపం చేశాడు వాస్తవమే, తిరిగి సమకూర్చబడ్డాడు. లేవా? అవన్నీ ఉన్నాయి. కానీ దాడి భయంకరంగా జరుగుతుండగా సంఘం చాలా రెస్పాన్సిబిలిటీతో స్పందించాల్సిన అవసరం ఉంది. వినండి, ఈ గ్రంథం ఇట్ వాజ్ ఏ ప్రాఫిటిక్ బుక్. ఇది ప్రవచనార్థమైన గ్రంథం. అనేకమైన ప్రవచనాలు ఇందులో రాయబడ్డాయి. 2వది, ఇట్ వాజ్ ఏ ప్రామిస్డ్ బుక్. ఇది వాగ్దానం చేయబడినటువంటి గ్రంథం. 7 వాగ్దానాలు మీకు చూపిస్తాను చూడండి. ఈ బైబిల్ చదివితే, ఈ గ్రంథాన్ని చదివితే ఏమవుతుంది? 3వ వచనం 1:3, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును
వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఎవరు ధన్యులు? మాట్లాడరే, ఎవరు ధన్యులు? చదవాలి, వినాలి, గైకొనాలి. చెప్పండి, చదవాలి, వినాలి, గైకొనాలి. వారు మాత్రమే ధన్యులు. అంటే చదివితే ధన్యత ఉంది. నువ్వు బైబిల్ తీయగానే సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఏమంటాడు తెలుసా? నీకు అర్థమవుతా ప్రకటన గ్రంథం పెద్ద పెద్దోళ్ళు వచ్చి చెప్పాలే, అప్పుడు ఇందుకు వెళ్ళే అంటాడు. అక్కడే మనం దూరం అయిపోతాం ఈ గ్రంథానికి. ఏంటో పత్రికల వరకు చదువుతారు, యోహాను 3వ పత్రిక వరకు, కానీ యోధా పత్రిక చదవరు, ప్రకటన గ్రంథాన్ని కూడా చదవరు. యోధా పత్రిక ఎందుకు చదవరు? యోధా పత్రికలో సాతానుడు కలుగజేసే భ్రష్టత్వం గురించి రాయబడింది. అపోస్టసీ, క్రైస్తవులు ఎలాగో భ్రష్టులు అయిపోతారో, ఆరంభంలో ఉన్న పరిశుద్ధత ముగింపు దినాల్లో ఉండదు అని యోధా హెచ్చరిస్తూ రాశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం వస్తే సాతాన్ యొక్క ముగింపు ఇందులో రాయబడింది. అర్థమవుతుందా? బైబిల్ మీద ఎక్కువగా దాడి చేయని పుస్తకాలు ఏంటంటే, బైబిల్లో ఆది కాండం మీద, ప్రకటన గ్రంథం మీద జరిగిన దాడి ఇంకెక్కడ కూడా లేదు. ఇందాక డేవిడ్ బ్రదర్ మాట్లాడుతూ అన్నాడు, అనియా ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూలా ఉందనియా అన్నాడు. ఏది? ప్రకటన గ్రంథం. మాట్లాడుతూ ఇంకా చాలా చెప్పాడన్నా. ఒక సెక్ట్ ఉంది ఇక్కడ, వాళ్ళు సంఘం ఆల్రెడీ ఎత్తబడిపోయింది కనుక ప్రస్తుతం 7 ఏళ్ల శ్రమలు జరుగుతున్నాయి కనుక ఏం నో వరీస్ జరుగుతూ ఉంటాయి. యేసుప్రభు చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ బాబు సువార్ చెప్పడానికి బ్యాచ్ ఒకటి ఉందన్నయ్యా అన్నాడు. అన్నిటికీ సమాధానం ఉంది ఇందులో, అన్నిటికీ సమాధానం ఉంది. ఒకవేళ యేసుప్రభు కనుక వచ్చేస్తే 7 ఏండ్ల విందేది? చెప్పండి, 7 ఏండ్ల విందేది జరగాలి కదా, ఎందుకు లేదు? యూదుల మీద ఎందుకు దాడి జరుగుతుంది? ప్రభు తన వారిని కాపాడాలి కదా. 666 ముద్ర గురించి మనం చదువుతాం, 666 గురించి, అది జరగాలి కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఎస్కటాలజీలో చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఖచ్చితంగా గలిబిలి చెందే అవకాశం ప్రతి ఒక్కరిలో ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఈ గ్రంథాన్ని చదివి విని గైకొంటే మీరెవరు? మొదటి ధన్యత. రెండవ ధన్యత 14-13 చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 14-13. మరియు ఏ పట నుండి ప్రభునందు మృతులు ధన్యులు, ప్రభులో మృతి చెందిన వారు ధన్యులు అన్నాడు. ప్రభులో మృతి చెందితే ఏముంది? ధన్యత ఉంది. ఏమండి, క్రైస్తవులు చనిపోతే మరణం అనరు దాన్ని నిద్ర అని చెప్పి అనాలి. ఏమనాలి దాన్ని? ఒకవేళ జాన్సన్ ప్రభు తీసుకున్నాడు అనుకోండి, నాకు భయం లేదులే మరణం అంటే, జాన్సన్ నిద్రించాడు అనాలి, కానీ జాన్సన్ చనిపోయాడు అని అనకూడదు. నిద్రించాడు ఇలా కొడితే ఏమవుతాడు? మరలా లేస్తాడు, అది నిద్ర అనాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రభువునందు మృతులు. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. యేసు క్రీస్తు ప్రభులో నీవు ఉంటే నీకు ఆశీర్వాదం. యేసు ప్రభు లేకుండా నువ్వు మరణిస్తే, లోకంలో నువ్వు తిరుగుతూ ఉంటే, పాపానికి నువ్వు అమ్మివేయబడితే, సాతాను చేతిలో నీవు ఉంటే నీకు ప్రమాదం. ప్రభు చేతిలో ఉంటే నీకు ప్రమోదం, సాతాను చేతిలో ఉంటే నీకు ప్రమాదం. నిర్ణయం నీదే. ప్రభువునందు మృతులు ధన్యులని. మూడవ ధన్యత 16వ అధ్యాయం 16వ వచనం. 16 చూడండి, కింద రాశాడు, మెళకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. ప్రభు దొంగవలి వస్తానని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మెలకువగా ఉండండి, వస్త్రమును కాపాడుకోండి. ఏమండి, వస్త్రం అంటే క్యారెక్టర్ అన్నమాట. వస్త్రం అంటే ఏంటి చెప్పండి? క్యారెక్టర్. చాలామంది ఏం పోగొట్టుకున్నారు చెప్పనా? ఇప్పుడు మన క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనుకున్నాం కదా, ఇప్పుడు టైం మార్చేశారు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. అంటే కరోనా ముందు నీ భక్తి, కరోనా తర్వాత నీ భక్తి. చాలామంది పాపంలోకి వెళ్ళిపోయారండి. చాలా విచారకరం, చాలా బాధాకరం అండి. బాగా జీవించిన వాళ్ళు పాపంలో పడిపోతే దానివల్ల ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు. ప్రభు కొరకు రోషంగా జీవించిన వాళ్ళు చిన్న సిన్ అనుకుంటారు. నో, అది మన కొంప ముచ్చుతుంది. నీ వస్త్రమును కాపాడుకుంటే నీకు ధన్యత ఉంది. కాపాడుకో నీ వస్త్రాన్ని. కాపాడుకుంటున్నారా?
ప్రతిరోజు మన ఆలోచనలు కాపాడుకోవాలి, మన మాటలు కాపాడుకోవాలి, మన నడవడికను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నారా? మన వాక్యం చెప్తున్నాను, ఫుల్గా తాగేసాడు అక్కడ, బాగా తాగొచ్చాడు మీటింగ్కి. ఆ మీటింగ్ ముందు బురద ఉంది, ఎదురుగుండా కనపడద్దు, అది వర్షం బాగా పడింది. అందులో పడిపోయి కేకలేస్తున్నాడు, అయ్యగారు జాన్సన్ గారు నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను సార్ అంటున్నాడు. మా పక్కన ఆయన ఎక్కడికి రా అని అడిగాడు. ఆయన నవ్వుతాకి, ఎక్కడికి రా అంటే అక్కడికే సార్. ఎక్కడికి? ఏసీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. నేను వాక్యాలు చెప్పాను, రే నిన్ను రాణిస్తాడరా ప్రభు, నువ్వెందులో ఉన్నావు? పాపంలో ఉన్నావు, బురదలో ఉన్నావు, సాతాను చేతిలో ఉన్నావు, విడిపించబడాలి. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ ద రెస్ట్. కాపాడుకో నీ వస్త్రాన్ని. కాపాడుకున్నారా? వస్త్రాన్ని కాపాడుకున్నారా? ఎక్కడ మనం దాయొచ్చు, రేపు వేస్తాను మీకు, కానీ మనసుని వేస్తాడు ప్రభు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం, బీమా సీట్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన విషయాలు చూపిస్తాడు. అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటన్నిటి ఫలమును మనము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కాపాడుకొని వస్త్రాన్ని. చాలామంది సేవ చేయట్లేదు, చాలామంది కూర్చుని వెళ్ళిపోతారు, అంటే సండే క్రిస్టియన్స్గా ఉంటారు. చార్లెస్ స్పర్జన్ చెప్పాడు, మెనీ క్రిస్టియన్స్ ఆర్ సండే ఏంజల్స్, మండే డెవిల్స్ అన్నాడు. ఆదివారం ఎలా ఉంటారంట చెప్పండి? అబ్బో వాయించి బట్టలు వేసుకొని పౌడర్ రాసుకొని అసలు బైబిల్ సంకలో పెట్టుకుని అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే బృందావనంలో, అయ్య బాబా అయ్యగారు ఈయనంత మంచోడు, ఈయనంత భక్తుడు మరొకడో లేదంటారు. మరి మండే ఎక్కడున్నావు? పేకాడ దగ్గర ఎందుకున్నావు? బీర్ బాటిల్ ఎందుకు ఎత్తావు? ఎందుకు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు? యు ఆర్ డెవిల్ అన్నాడు. చాలామంది అలాగే ఉన్నారు, సండే ఏంజల్స్, మండే డెవిల్స్. కాపాడుకొని వస్త్రాన్ని. కాపాడుకుంటే నీవు ధన్యుడు అన్నాడు. మరొక ఆశీర్వాదాన్ని చూద్దాం. 19వ అధ్యాయము 9వ వచనం. 19:9. 19వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఎవరు ధన్యులు? ఇది ఇన్విటేషన్ వస్తుంది, వెడ్డింగ్ ఇన్విటేషన్. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు నీకు ఆహ్వానం ఉందా? అవండి, గొర్రె పిల్ల పెండ్లి విందులో నీకు ఆహ్వానం ఉందా? చాలామందికి ఏమి లేదు, ఆహ్వానం లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రభులో వారు ఇంకా స్థిరంగా లేరు. ఇక్కడ అన్నాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద కాలింగ్ పీపుల్. పిలువబడిన వారు ధన్యులు అన్నాడు. మరొక ఆశీర్వాదం చూద్దాం. 20వ అధ్యాయం 6వ వచనం. 26. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులునైందురు అన్నాడు. ఏమండి, మొదటి పునరుత్థానం ఉంది, కడపటి పునరుత్థానం కూడా ఉంది. రేపు చూస్తాం రెండు పునరుత్థానాలకున్న తేడా. మొదటి పునరుత్థానం, యేసు క్రీస్తుపురం నమ్ముకున్న వాళ్ళందరూ వారు పరలోకంలో ప్రవేశిస్తారు, గొర్రెపిల్ల పెండ్లి విందులో ప్రవేశిస్తారు. క్రీస్తును నమ్మని వారు రెండవ పునరుత్థానంలో పాలు పొందుతారు అని 20వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతాం. కనుక మరొక ధన్యత గురించి చెప్పాడు, మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు అన్నాడు. మరొక ఆశీర్వాదం చదువుతాం చూడండి. 22వ అధ్యాయం 7వ వచనం. 22:7 ఏమన్నాడు? ఇదిగో బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. వినడం కాదు, గైకొనండి అంటున్నాడు. ఎవరైతే గైకుంటారో వారు ధన్యులు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ధన్యులా అన్యులా? ధన్యులైతే గైకొనాలి, అన్యులైతే వాళ్ళ ఇష్టమేక ఏం చేయలేం. కనుక వాక్యమును గైకొనాలి. అసలు ప్రకటన గ్రంథాన్ని బాగా చదవాలి.
మీరు రేపు వచ్చేటప్పుడు మొదటి అధ్యాయాలు చదువుకుని రండి చక్కగా. ఇలాగ 3 రోజులు చక్కగా మ్యాక్సిమం ఎంతవరకు కావాలో అంతవరకు మనం కంప్లీట్ చేద్దాం. గైకుంటే ఇంకా ధన్యత ఉంది. ఆఖరి ఆశీర్వాదం 22:14 చూడండి. 22:14 చదువుతారా? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండె ఆ పట్టణంలోని ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొనువారు ధన్యులు. మరలా చెప్పాడు ఇక్కడ, తమ వస్త్రములను ఉదుగుకొనువారు ధన్యులు. జకర్యా గ్రంథంలో అక్కడ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. జకర్యా గ్రంథం, అదే ఆయన గురించి మాట్లాడుతాను. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3:1 మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుని యెహోషువ నిలబడటయో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వ నిలబడటయో అతడు నాకు కనపరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. 3వ వచనం చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా మైలు బట్ట తీసివేయమని ఆజ్ఞాపించాడు. దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఏమండి, దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఏ వస్త్రాలు ఉండాలి చెప్పరే? ప్రశస్తమైన వస్త్రాలు ఉండాలి. ఏ వస్త్రాలు ఉండకూడదు? మలిన వస్త్రాలు ఉండడానికి వీలేదు. ప్రధాన యాజకుడు యెహోషువ అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా అపవిత్రుడవడానికి అవకాశము ఉంది. వెంటనే గద్దించాడు, క్లీన్ చేయండి ఆయన్ని, తలకి పాగా పెట్టండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి, నిలబెట్టండి అన్నాడు. చూసారా? అందుకని అంటున్నాడు, తమ వస్త్రమును ఒదుక్కునివాడు ఎలాంటి వాడు అతడు? ధన్యుడు. ఎన్ని చెప్పాను మొత్తం? 7 చెప్పండి. మొదటి ధన్యత వాక్యమును గైకొంటే, విని చదివి గైకొనాలి. రెండవది ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. 3వది వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అన్నాడు. 4వది గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడినవాడు ధన్యుడు అన్నాడు. 5వది మొదటి పునరుత్థానములో పాలు పొందినవాడు ధన్యుడు అన్నాడు. 6వదిగా ప్రవచన వాక్యమును గైకొనివాడు ధన్యుడు అన్నాడు. 7వదిగా వస్త్రమును ఉదుకుకొనివాడు ధన్యుడు. ఇది ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. ఇందులో దేవుని సర్వాధికారం రాయబడింది. వ్యాధుల మీద ఆయనకు అధికారం ఉంది, నక్షత్రాల మీద ఆయనకు అధికారం ఉంది, దూతల మీద ఆయనకు అధికారం ఉంది, మానవాళి మీద ఆయనకు అధికారం ఉంది. ఆది కాండంలో దేవుడు అధికారాన్ని ఆదాము చేతిలో పెట్టాడు, ఆదాం పట్టుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. అంతే కదండి? అధికారాన్ని పట్టుకొచ్చి ఇదిగో నాన్న, ఇదిగో ఏదైనా తోటను చక్కగా కాయి, ఏలుబడి చేయి అని ఇచ్చాడు. నాకు వద్దు ప్రభువా అని చెప్పి సాతానికి అప్పగించాడు ఆధిపత్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు సాతాను చేతిలో నుంచి విడిపిస్తాడు. దేవుని సర్వాధికారాన్ని మనం చూస్తాం. ప్రకృతి శక్తుల మీద ఆయన అధికారాన్ని మనం చూస్తాం. సాతానును బంధిస్తాడు 1000 సంవత్సరాలు. 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా విని మేలు పొందుదాం. తర్వాత మనం చూస్తే మానవుని మూర్ఖత్వాన్ని చూస్తాం. మానవుడు ఎవడు చెప్పండి? ఎవడు? చిన్నప్పుడు కూడా పిల్లలు ఎందుకు ఇలా చేసామంటే, నా ఇష్టం డాడీ, నన్నంటే డాడీ, తిరగబడుతున్నారు లేదా? మ్యాన్స్ స్టూపిడిటీ, మానవుని యొక్క మూర్ఖత్వం. గాడ్స్ సావరనిటీ, మ్యాన్స్ స్టూపిడిటీ. అండ్ ద థర్డ్ వన్ సాటాన్ సర్టిలిటీ, అంటే కుటిలత్వం. సాతానుడు ఎలాంటి వాడు? కుటిలమైన మనస్సు కలిగిన వాడు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ఆదాం మాట అండని తెలిసేమో ముందు నెమ్మదికి వెళ్ళాడు అమ్మగారి దగ్గరికి. అక్కడ అయ్యగారు ఉన్నారు లేదో మనకు తెలియదు. వెళ్ళి నెమ్మదిగా ట్రాప్లో పడేశాడు. మీరు నిజంగా దేవుళ్ళు అయిపోతారు అని అంటే ఆశ ఎక్కువ కదా. నెమ్మదిగా ఆశ పడింది, చూచింది, కొంచెం నోట్లు వేసుకుంటే బాగుండు అనిపించింది, తట్టుకోలేకపోతుంది టెంప్టేషన్.
అంతే, తిన్నది ఏమైందో మనకు తెలుసు, మహిమను కోల్పోయి. చెప్పండి, ఏం కోల్పోయింది? దే లాస్ట్ దైర్ గ్లోరీ. ఎందుకు వచ్చింది దిగంబరత్వం? బికాజ్ ఆఫ్ ఫస్ట్ సిన్, మొదటి పాపం. రెస్పాన్సిబిలిటీ ఆదాముదైంది. మొదటిగా అన్నాడు, భలే పాడాడు పాట, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో తీయబడింది కనుక నారి. బాగానే పాడాడు పాట. కిందకి వెళ్ళండి, పాట మారిపోయింది. ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ ఎముక అన్నాడు, మాంసం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఎంత మారిపోయిందో చూడండి. అబ్బాయి కంగారు పడకరా, అబ్బాయి నీ సంగతి ఉందన్నాడు దేవుడు. ముందు బయటికి గెంటేశాడు. అక్కడ కూడా రక్షణ ప్రణాళిక చూస్తాం మనం. జంతువును వధించాడు, వారికి చర్మపు చొక్కాయిలు తొడిగాడు. వాళ్ళు కట్టుకున్న అంజూరపు కచ్చడాలు మాడిపోతున్నాయి, టెంపరీ అవి. కానీ దేవుని రక్షణ ప్రణాళిక ఎంత అద్భుతమైందో చూడండి. చెప్పాడు, నేలను శపించాడు. సాతానుడు వాడి పరిస్థితి ఏంటో చెప్పాడు, నీవు నేల మీద ప్రాగుతావు, మన్నే తింటావు అన్నాడు కదా. అది పరిస్థితి. ఆడు తోక జాడిస్తాడు బాగా. ఎందుకంటే వారి కూరలన్నీ యేసు ప్రభు శిరులో ఎరగొట్టేశాడు. సాతాను తలను చితక తొక్కించాడు. ఇప్పుడు జాడించేది ఏంటో తెలుసా వాడికి? తోకతో జడిపిస్తున్నాడు అందరినీ. తెలియక, అయ్యి బాబు ఏమైపోతావు అయ్య గారు, మాకు తెలియట్లేదు బాబు. మొన్న ఒక ఆవిడ బైబిల్ని తలగడ కింద పెట్టుకుంది. తలగడ కింద పెట్టుకుందండి, తలగడగా పెట్టుకుని, అమ్మ బైబిల్ అనుకున్నావు, ఏమనుకున్నావు అంటే, అనయ్య పీడకళ్ళు వచ్చేస్తున్నాయనియా. ఎలాగనయ్యా? ఏ కళ్ళు? పీడకళ్ళు వచ్చేస్తున్నాయనియా. మా పరిస్థితి ఏంటనియా? భలేగుంది ఈ సంగతి అనుకున్నాను. సాతానుడు ఎంత భయపడిపోతున్నారో చూడండి. వాక్యాన్ని ఎందుకు వాడతారా? వాక్యాన్ని చదివితే ఎలాగుండవు? హ్యాపీగా ఉంటుంది. కీర్తన గ్రంథంలో 4వ కీర్తనలో చెప్తాడు, నేను హాయిగా పండుకొని నిద్రపోదును అంటాడు. మంచి స్లీప్ ఇస్తుంది వాక్యం, సౌండ్ స్లీప్ ఇస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారం చూస్తా, మానవుని మూర్ఖత్వం చూస్తా, మూడవదిగా చూస్తే సాతాను యొక్క కుటిలత్వం. వాడు ఆదిమను మొదలుకొని అందరిని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తాడు. ఫ్యామిలీస్ మీద దాడి చేస్తున్నాడు, సంఘాల మీద దాడి చేస్తున్నాడు, వ్యక్తుల మీద దాడి చేస్తున్నాడు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నాడు. జాగ్రత్త. మీ విరోధైన అపవాది ఎవరిని మిరుగుతున్నాడు ఏం చేస్తాడు? గర్జించు అంతే. పళ్ళు లేవాడికి మింగుతాడు అంతేడు, ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని పిల్లలు స్ట్రాంగ్గా బలంగా ఉంటే వాడు ఏమీ చేయలేడు. ప్రభు ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాం. కనుక 3 విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చెప్పండి. మొదటిది ఆయన విమోచన, రెండవది ఆయన తిరిగి వచ్చుట, మూడవది భూమి మీద ఆయన ఏలుబడి చేస్తాడు. సాతాను యొక్క చేతులను అధికారాన్ని ఆయన తీసుకుంటాడు. 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏదైనా సరే 2 డాక్యుమెంట్లు తయారు చేయాలి. జకరియా గ్రంథంలో కూడా చెప్తాడు అదే మాట, ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది ఆ మాట. దేర్ షుడ్ బి 2 డాక్యుమెంట్స్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. ఒకటేమో దేవుని దగ్గర ఉంది, మరొకటేమో ఈ భూలోకంలో ఇచ్చాడు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకుంటాడు ప్రభు, ఆయన వశమైపోద్ది లోకమంతా కూడా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం ఒక ప్రవచనార్థమైన గ్రంథం. ప్రకటన గ్రంథం వాగ్దానాల చేత నింపబడిన గ్రంథం. ప్రకటన గ్రంథం హృదయాల్లో చొచ్చుకుని పోయే గ్రంథం. ప్రకటన గ్రంథం పవర్ఫుల్ బుక్. ఇది శక్తివంతమైన గ్రంథం. ప్రకటన గ్రంథం ప్రేయర్ఫుల్ బుక్. ఇది ప్రార్థనలతో కూడిన గ్రంథం. దీన్ని చదివి విని గైకొంట ఆశీర్వాదం ఉందని చెప్పాడు. ఇందులో ఆఖరి ప్రార్థన ఉంది.
ఇందులో క్లుప్త ప్రార్థన ఉంది. ఇది నిరీక్షణను పెంచుతుంది. ప్రభువు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి నేత్రం ఆయన చూస్తూ ఉంది. ఆయన పొడిచిన వారు కూడా చూడబోయే రోజు రాబోతుంది. ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, ఎలా, మ్యాప్ సహాయంతో మనం చూద్దాం. కనుక ప్రార్థనా పూర్వక సిద్ధపడండి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ నేనమ్మో. రేపు నీది కాదు, రేపు రూపు లేదు. తీర్మానం చేయి. పాపం తుండి వెళ్తావా? యేసు ప్రభు రక్తంలో కడగబడి వెళ్తావా? కడగబడితే నీకు ఆశీర్వాదం, కడగబడితే నీకు దీవెన. గొర్రెపిల్ల పెండ్లి విందులో నీకు ప్రవేశం ఉంది. ఎత్తబడి గుంపులో ఉన్నావా? విడిచిపెట్టాడు గుంపులో ఉన్నావా? ఆశీర్వదించబడిన వారిలో ఉన్నావా? శపించబడే వారిలో ఉంటావా? తేల్చుకోవాల్సింది నీవే. కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ముండ్ల కిరీటధారిగా ఆయన శరీరం అంతా కూడా ఛిద్రం చేయబడి ధారలు ధారలుగా రక్తము కార్చి చేతుల్లో పాదములు మేకు దించబడి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మనందరి కొరకు మలమల మాడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వివస్త్రగా నిలబడ్డాడు. ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశాడు. రక్తమంతా కార్చాడు. డక్కులో పొడవబడింది. యేసు ప్రభు వారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు కల్వరి శిలువలో మనందరి కొరకు నలిగిపోయాడు. ఆయనకు సొగసు స్వరూపము లేదు. మనుషులు చూడనలేని వారిగా ఆయన మారిపోయాడు. ఆయన ఏ నేరం చేశాడు? ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయి. నీ కొరకు ఆయన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. చనిపోయి 3 తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ రాత్రి వాళ్ళు తీర్మానం చేస్తారా? ప్రభువా, నేను నీ కొరకు బ్రతుకుతాను నాయన, నా హృదయంలోనికి రండి, నేను నీకు నా జీవితాన్ని ఇస్తున్నాను. ఎవరైతే ఈ మాట చెప్తారో మమ్మల్ని కలవండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడాడు ఈ రోజున. ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతం మనం చూచాం. దీన్ని చదువుకుని రండి. 5 అధ్యాయాలు ఖచ్చితంగా ప్రభు మీ అందరితో మాట్లాడతాడు. మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. క్షేమము, దీవెన కలుగుతాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవార్థమైన మీ మాటలు బట్టి స్తోత్రాలు. బైబిల్లో ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి కృప చూపారు. ఇంకను లోతైన సంగతులు మాకు నేర్పించు నాయన. మాకు అర్థం కాని సంగతులు మాకు బోధించు నాయన. మా బోధ కూడా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు వచ్చి మేలు పొందని కృప దయచేయండి. ఈ కూడికల ద్వారా ఉజ్జీవము, ఆశీర్వాదం, సంఘానికి క్షేమం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ద్వారా అందరినీ దీవించి పంపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఎంతో శ్రేష్టమైన విషయాలు సేవకుల ద్వారా వినపడ్డాయి. మనము దేవుని రాకడ కొరకై ఎలాగూ సిద్ధపడవలనో అలాంటి విషయాలు ఇంకా 2 దినాలు ఉంటున్నది. రేపు ఎల్లుండి కూడా ఉంటున్నది. శ్రేష్టమైన విషయాలు ఎప్పుడు మనకు దొరకవు ఇట్లాంటి. కనుక విని ఆత్మీయమైన మేలు పొందవాలని మనవి చెప్పిన సేవకుల గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో చివరి ప్రార్థన అన్నగారు జయచంద్రన్న గారు వచ్చి చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. వచ్చిన వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. రేపు 10 గంటలకు ఉంటున్నది. 10 నుండి 1 గంటల వరకు. అలాగే సాయంకాలం 7 గంటలకు ఉంటున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైనటువంటి మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారపు దినం, ఆశీర్వాదకరమైన దినం, మిమ్మల్ని ఆరాధన చేసినటువంటి దినం. పగటి వేళ మా స్థానిక సంఘాలలో మిమ్మల్ని ఆరాధన చేశాం. మా ఆరాధనలో మీరు ఆగ్రహించారు. షారోన్ ఫెలోషిప్ను ఆశీర్వదించి ఈ సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి వందనాలు. సాయంకాలం ఈ సంఘ ఆహ్వానం మేరకు
మేమందరం కూడా కూడికకు చేరి రాగలిగినట్లుగా మాకు కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు. వాతావరణం అనానుకూలంగా ఉన్న కొద్దిసేపు కరెంటు కూడా ఇబ్బంది కలిగించిన తిరిగి మీరు ద్వారం తెరిచారు, సరిపోయినటువంటి వాతావరణాన్ని ఇచ్చారు, చక్కటి వెలుగును కూడా మీరు ప్రసాదించారు. మీ దాసులు ఇద్దరిని మీరు నిలబెట్టుకొని మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, మా దేవుడు కుటుంబంతో ఆరంభం చేశాడు, కుటుంబముగా మమ్మల్ని సమకూర్చబోతూ ఉన్నాడు. ఇక మీదట మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అన్నాడు. మేమందరం కూడా ఆయన పిల్లలం, ఆయన కుటుంబంలో మేము చేర్చబడ్డాం. మాకున్నటువంటి ఆటంకాలను తీసివేసి క్రీస్తు యేసు కుటుంబంలో మమ్మల్ని చేర్చి ఆ కుటుంబం ఎలా జీవించాలో, ఏ విధమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడాలో మీ దాసుని ద్వారా మీరు జ్ఞాపకం చేసినందుకే వందనాలు. రెండవ వర్తమానంగా జాన్సన్ గారిని మీరు ఆశీర్వదించి ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని మీరు మాకు తెలియచేసినందుకే వందనాలు. చూచిన వాటిని, ఉన్న వాటిని, వాటి వెంట కలగబోయే వాటిని గత 2 రోజుల్లో కూడా మేము వినబోతూ ఉన్నాం. చక్కటి క్రమబద్ధమైనటువంటి అంశాల కూర్పుతో మీ దాసుడు వాక్యాన్ని ప్రకటించడానికి చాలినటువంటి ఆత్మ నడిపింపును మీరు ఇవ్వండి. ఈ రాత్రి చేరవచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. సమయం ఎక్కువైనా కూడా ఓపికతో కూర్చున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు. మా గృహాలకు వెళ్ళాలి, చాలా దూరంగా వెళ్ళవలసిన వారు ఉన్నారు కాబట్టి ఎవరి ఇళ్లకు వారు క్షేమంగా చేరునట్లుగా మీరే మీ కాపుదల అనుగ్రహించండి. రేపటి దినం కోసమై కూడా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఈ కూడికలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని ప్రత్యేకంగా మీరు బలపరచండి. వారికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైన దీవెనలు ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంతరమైన పరిస్థితులు జరగకుండా, వాతావరణ అనానుకూల పరిస్థితులు కూడా ఎదురు కాకుండా ఈ మిగిలిన 2 రోజుల సభలు చక్కగా జరగడానికి మీరే కావలసినటువంటి సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ రాత్రి వేళ ఇద్దరు దాసుల ద్వారా ఇచ్చిన సందేశానికి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రి దీవెన చేత మమ్మల్ని అందరినీ నింపమని, మాకు కావలసిన కాపుదల అనుగ్రహించమని, మరొకసారి మీ సన్నిధిలో కనబడేంత వరకు మీ కరుణా హస్తాల కింద మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.